ఈరోజు ముచ్చట ఏంటంటే మ్యాగీ. నార్మల్ మ్యాగీ కూడా వీడియో చేయాలా అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ నార్మల్ మ్యాగీ, ఇట్స్ ఎ వైట్ సాస్ మ్యాగీ. వైట్ సాస్ పాస్తాలో నుంచి పుట్టిన రెసిపీనే ఇదన్నమాట. నార్మల్ మ్యాగీ తినడం బోర్ అని ఇలా ఒకసారి ట్రై చేశాను, హిట్ అయింది. సో ఇదే కంటిన్యూ అయిందనమాట. ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ అయితే మ్యాగీని బాయిల్ చేసుకోవాలి. జస్ట్ 85% బాయిల్ అయితే చాలు. ఆయిల్ అండ్ సాల్ట్ వేయాలి కొంచెం, సో దట్ స్టిక్ అవ్వకుండా వస్తాయి. అలా బాయిల్ అయిన మ్యాగీని పక్కన పెట్టేసి వైట్ సాస్కి ప్యాన్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జస్ట్ 1.5 స్పూన్ మైదా వేసి బాగా ఉండలు కట్టకుండా తిప్పి, అందులో మీకు ఎంత సాస్ కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి మిల్క్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. లేదంటే ఉండలు కట్టేస్తుంది, లంప్స్ వచ్చేస్తుంది. ఇలా రావాలన్నమాట. అలా అయిన తర్వాత ఫుల్ సిమ్లో పెట్టేసుకొని పెప్పర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర ఆరిగానో ఉంటే ఆరిగానో కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయిపోయి ఉండే సో వేయలేదు. అండ్ ఫైనలీ మ్యాగీ మసాలా వేసిన తర్వాత కూడా ఆ మసాలా లంప్స్ కట్టేస్తుంది. అది కాకుండా బాగా మిక్స్ చేయాలి. మీకు ఇలా సాసీ కన్సిస్టెన్సీ వస్తుంది. అంతా అయిపోయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాగీ వేసేసుకోవాలన్నమాట. మ్యాగీ వేసిన తర్వాత ఒక జస్ట్ 2 minutes బాయిల్ అయితే చాలు, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయిన మ్యాగీ కాబట్టి. బాగా మిక్స్ చేసేసుకొని, చూసారా పాస్తా ఎలా ఉంటుందో అలానే ఉంది. అండ్ ఇట్స్ సర్వింగ్ టైం. యాక్చువల్గా అయితే అలానే పెనంలో తినేస్తా, వీడియో చేస్తున్నా కాబట్టి కొంచెం కప్పులో వేసుకొని యాక్షన్ చేస్తున్నాను. ఒట్టి మ్యాగీ ఏం తింటాము అని చెప్పేసి ఇంకొంచెం బిల్డప్కి బ్రెడ్ టోస్ట్ చేసుకున్నాను అనమాట. సో నాకు ఒకదానికే కాబట్టి ఒక 2 slices ఆఫ్ బ్రెడ్ టోస్ట్ చేసుకున్నా. మీరు బటర్తో అన్నా చేసుకోవచ్చు, గీతో అన్నా చేసుకోవచ్చు. సో నా దగ్గర గీ ఉంటే గీతో చేసుకున్నా. అండ్ ద ఫైనల్ అవుట్పుట్ ఈజ్ రెడీ. ఇట్స్ టేస్టింగ్ టైం. నాకైతే చాలా ఇష్టం ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇవాళకి ఇంతే.